గురువుగారు, వైశాఖ శుద్ధ పంచమి నాడే భగవత్ రామానుజులు జన్మించారు. వైష్ణవ ధర్మ వ్యాప్తికై ఆయన చేసినటువంటి కృషిని ఎలా విశ్లేషించుకోవాలి? వైష్ణవంలో ఆళ్వారులు రచించినటువంటి దివ్య ప్రబంధం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. వారు రచించినటువంటి ఆ ఉద్గ్రంథం సారాంశాన్ని 4000 శ్లోకాలుగా సంకలనం చేశారు నాథముని. ఆయన మనవడే యమునాచార్యుల వారు. ఆ యమునాచార్యుల సోదరి కాంతిమతి. కాంతిమతి కేశవ సోమయాజులకు జన్మించిన వాడే రామానుజాచార్యుల వారు. 1017వ సంవత్సరంలో పెరుంపుదూరులో జన్మించిన భగవద్ రామానుజాచార్యుల వారు యాదవ ప్రకాశులు అనేటువంటి గురువు గారి దగ్గర అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తున్న ఆ మహానుభావుడి దగ్గర శిష్యరకం చేయటం కోసం వెళ్ళాడు. అద్వైత సిద్ధాంతంతో విభేదిస్తున్నటువంటి రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతంలోని గొప్పతనాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఇది గమనించిన యాదవ ప్రకాశుల వారు రామానుజాచార్యుల వారి వల్ల అద్వైత సిద్ధాంతానికి హాని కలుగుతుంది అని ఆయనకు అపాయం తలపెట్టారు. ఇది గమనించిన గోవిందుడనే రామానుజాచార్యుల వారి బంధువు పింతల్లి కొడుకు ఆయనను హెచ్చరిస్తే కాశీకి వెళ్ళే ఆ స్వామి శ్రీకృష్ణుడి యొక్క కృపా కటాక్షంతో క్షేమంగా ఇల్లు చేరి గురువుగారి మీద ఆరోపణ చేస్తే అది గురుద్రోహం అవుతుందని ఆ విషయాన్ని తల్లికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. అనంతరము యమునాచార్యుల వారి పిలుపు మేరకు శ్రీరంగం వెళ్ళటం కోసం సమాయత్తమయ్యాడు. కానీ శ్రీరంగం చేరుకునేసరికే యమునాచార్యుల వారు దేహాన్ని వదిలేశారు. విచిత్రం ఏమిటి అంటే యమునాచార్యుల వారి యొక్క భౌతిక దేహంలో 3 వేళ్ళు మూసుకొని ఉన్నాయి. ఎందుకని యమునాచార్యుల వారు అలా 3 వేళ్ళు ముడుచుకొని ఉన్నారో ఎవ్వరికీ అర్థం కాల. ఆ రహస్యాన్ని విప్పి చెప్పారు భగవద్ రామానుజాచార్యుల వారు. 1 వేలు వ్యాస పరాశరుల యొక్క స్మారక చిహ్నాన్ని నిర్మించమని మనకు ఉద్బోధ చేస్తోంది. ఇంకొక వేలు ఆళ్వారుల సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించమని అడుగుతోంది. ఇంకొక వేలు బ్రహ్మసూత్రాలకి విశిష్టాద్వైత పరంగా భాష్యం రాయమని చెబుతోంది. ఈ 3 ఆయన కోరికలు అని చెప్పగానే యమునాచార్యుల వారి శిష్యుడైన పెరియ నంబి ఈ పీఠానికి ఉత్తరాధికారి రామానుజాచార్యుల వారే కావాలనుకున్నారు. అనుకొని పెరియ నంబి శ్రీరంగం నుంచి కంచికి రావటం ప్రారంభించాడు. కంచికి చేరుకున్న భగవద్ రామానుజాచార్యుల వారికి ఎలా అయినా సరే యమునాచార్యుల వారి కోరిక నెరవేర్చాలి, విశిష్టాద్వైత రహస్యాలన్నింటినీ పెరియ నుంబి నుంచి తెలుసుకోవాలని ఆయన తిరిగి శ్రీరంగానికి పయనమయ్యాడు. ఇద్దరు మధురాంతకంలో ఉన్న కోదండరామస్వామి వారి దేవాలయంలో కలుసుకొని తిరిగి కంచికి వచ్చి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని పెరియ నంబి చెబుతూ ఉంటే అభ్యాసం చేయడం ప్రారంభించారు రామానుజాచార్యులు. కానీ ఆయన భార్య తంజమ్మ, ఆమెకు పెరియ నంబి భార్యతో చీటికి మాటికి గొడవ పడటం అలవాటై సహించలేకపోయారు భగవద్ రామానుజాచార్యులు. అందరిలో ఉన్నది ఒకే ఆత్మ చైతన్యం, అందరూ విష్ణువు యొక్క ప్రతిరూపాలే అని బలంగా నమ్మిన మానవతావాది భగవద్ రామానుజాచార్యుల వారు. సంజమ్మ ఇంటికి వచ్చిన తిరుక్కుచ్చి నంబి భోజనం చేసి వెళ్ళిన తరువాత శుద్ధి స్నానం చేస్తూ ఉంటే ఆశ్చర్యపోయారు. కులమేమిటి, మతమేమిటి, అందరూ భగవత్స్వరూపులైనప్పుడు బ్రాహ్మణుడు కానంత మాత్రాన భోజనం చేసి వెళ్ళిన తిరుక్కచ్చి నంబిని అవమానిస్తూ శుద్ధి చేస్తున్నటువంటి భార్య యొక్క ఆలోచనను చూచి తట్టుకోలేకపోయారు. అలానే ఇంటికొచ్చిన వైష్ణవుడికి ఆహారాన్ని అందించకుండా
ఆలస్యం చేసినటువంటి భార్య తత్వాన్ని గర్హించి సన్యాసం స్వీకరించారు. ఆయన మొట్టమొదటి శిష్యుడు ఆయన మేనల్లుడైన దాశరథి. అనంతరము అద్భుతమైనటువంటి సంపదలతో తులతూగే కురేషుడనేటువంటి శిష్యుడు ఆయనను ఆశ్రయించాడు. మూడవ శిష్యుడు ఆయన మొదటి గురువు, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి యాదవ ప్రకాశులే. విశిష్టాద్వైతం యొక్క గొప్పతనాన్ని గుర్తించి రామానుజాచార్యుల యొక్క శిష్యరికాన్ని చేపట్టారు. గోష్ఠీపూర్ణులు అష్టాక్షరీ మంత్రాన్ని బోధించి ఎవ్వరికీ చెప్పవద్దు, చెబితే నరకానికి పోతావు అని చెప్పిన తరువాత అందరికీ ఉపయోగపడే ఈ మంత్రాన్ని అందరికీ అందించటం ద్వారా నేను నరకానికి పోయినా పర్వాలేదని ఆలయ గోపురం ఎక్కి అందరికీ అద్భుతమైన నారాయణ మంత్రాన్ని ప్రబోధించినటువంటి మహానుభావుడు, విశిష్టాద్వైతానికి ఎనలేని సేవ చేసినటువంటి భగవద్ రామానుజాచార్యుల వారు. అనంతరం శ్రీరంగం వెళ్ళి అక్కడ పూజా విధానాన్ని, అర్చనా విధానాన్ని వ్యవస్థీకరించి తిరుమలకు వెళ్ళి అక్కడ విధి విధానాలన్నింటినీ సూత్రీకరించి అద్భుతమైన విష్ణు భక్తిని, వైష్ణవాన్ని ప్రచారం చేశారు.